వేసవి కాలం వచ్చిందంటే చాలు బెంగళూరు నగరం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఓ బిందెడు నీళ్ల కోసం అక్కడి ప్రజలు పడే అవస్థలు అన్ని ఇన్ని కావు. వేల రూపాయలు ఖర్చు చేసి ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకోవాల్సిన దుస్థితి. ఒక్కోసారి అవి కూడా దొరకని పరిస్థితి. ఈ క్రమంలోనే కర్ణాటక వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటిని ఎవరు వృధా చేసినా ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. భారీ జరిమానా విధిస్తామని వాటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. తాగునీటిని కార్లు కడిగేందుకు, గార్డెనింగ్ తో పాటు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే 5,000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని అధికారులు అనౌన్స్ చేశారు. అంతేకాకుండా పదే నిబంధనలు ఉల్లంఘిస్తే అదనపు జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. బెంగళూరులో 1,40,00,000 జనాభా ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఇటీవలి వర్షపాతం లేకపోవడంతో భూగర్భ జలాల మట్టాలు ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయాయి. ఇంకా వేసవి కాలం రాకముందే బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. రాబోయే 3 నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, నివేదికలు హెచ్చరిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే గత వేసవిలో బెంగళూరు వాసులు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. 14,000 బోర్వెల్స్ లో సగం ఎండిపోవడంతో నగరానికి రోజుకు 300 నుంచి 500 మిలియన్ లీటర్ల కొరత ఏర్పడింది. ఈసారి వర్షపాతం తక్కువగా నమోదవడంతో నీళ్లకు బెంగళూరు వాసులు అల్లాడిపోతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు భారీగా దండుకుంటున్నాయి. మామూలు రోజుల్లో కన్నా రెట్టింపు వసూలు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టం వచ్చిన ధరలకు నీళ్లని విక్రయిస్తే ఊరుకోమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో నీటిని వృధా చేస్తే చర్యలు తప్పవని బెంగళూరు వాటర్ బోర్డు హెచ్చరించింది. నీటి వృధాను అడ్డుకునేందుకు కొత్త రూల్స్ పెట్టింది. కార్ వాషింగ్, గార్డెనింగ్, డెకరేటివ్ ఫౌంటైన్లు వంటి అనవసరమైన వాటికి మాల్స్, సినిమా హాళ్లలో కూడా తాగునీటిని ఉపయోగించకూడదని వార్నింగ్ ఇచ్చింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే 5,000 జరిమానా విధించనున్నట్టు తెలిపింది. రూల్స్ అతిక్రమించడం రిపీట్ చేస్తే ప్రతిసారి మరో 500 పెంచుతామని హెచ్చరించింది. ఎవరైనా నీటిని వృధా చేసినట్టు కనిపిస్తే వెంటనే 1916 కి డయల్ చేసి బోర్డుకు తెలియజేయాలని, నీటి వనరుల పరిరక్షణలో ప్రజలు చురుకైన పాత్ర పోషించాలని బెంగళూరు జలమండలి కోరుతుంది.